హలో అండి అందరికీ. మనం ఉల్లిపాయ దోసలు మామూలుగా ఎలా చేస్తాము, పెనం మీద పిండి వేసేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేస్తాము. అలా కాకుండా ఒకసారి ఆనియన్ దోశ ఇలాగ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్లేట్లో ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకొని కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ పెనం అనేది బాగా హీట్ చేసుకోవాలి. దోశ పెనం బాగా హీట్ అయిన తర్వాత పైన ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలాగా ఒక క్లాత్తో లేకపోతే టిష్యూ పేపర్తో వైప్ చేసుకోవాలి. వైప్ చేసుకొని మనకి నార్మల్గా దోశ పిండి ఉంటుంది కదా ఇంట్లో, ఆ దోశ పిండి వేసుకొని మనకి పిండి అనేది కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఆయిల్ కొంచెం ఎడ్జెస్కి అలాగే మధ్యలో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ వేసిన తర్వాత మనం దోశలు వేసే గరిటెతో లైట్గా ప్రెస్ చేయండి. ఇలాగ లైట్గా ప్రెస్ చేయడం వలన మనకి ఆనియన్స్ అనేవి దోశకి అంటుకొని ఉంటాయి. ఇలాగా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.